సీఎం గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఒకప్పుడు నేను గతంలో 2013 నుంచి 2018-19 వరకు కూడా మా మిస్సెస్ మాజీ సర్పంచ్ ఈ గ్రామ పంచాయతీకి ఆ రోజు 200 పెన్షన్లు ఉండే మా దగ్గర 150 200 పెన్షన్లు 200 పెన్షన్లే అప్పుడు ఆ రోజు ఇచ్చినవి 200 రూపాయలే. దాన్ని 600 పెన్షన్లు నేనే చేసిన, దగ్గర కూర్చొని నేనే మా వాళ్ళకి కావాలని మొత్తం టోటల్గా అప్పుడు ఉమ్మిడి మండలం తిరుమలగిరిలో ఉంటుంది. తిరుమలగిరిలో ఉన్నప్పుడు దాదాపు తిరుమలగిరిలో నేను మండల పార్టీ అధ్యక్షుని చేసిన. తిరుమలగిరి ఉన్నప్పుడు మా సర్పంచులు అందరిని కూర్చోబెట్టుకొని ప్రతి సర్పంచ్ని ఉన్న గ్రామ పంచాయతీ అందరు సర్పంచులను కూర్చోబెట్టుకొని ఏ ఊరికి ఏం కావాలి ఎవరికి ఏం కావాలనేది ప్రతి ఒక్కరి కూడా దగ్గరుండి ఆయన 200 పెన్షన్ ఒక్కొక్క ఊర్లే 600 700 వర్ధమాన్ కూడా గ్రామ పంచాయతీ 800 పెన్షన్లు చేసిన. ఆ రోజు 200 ఆ రోజు 200 పెన్షన్లు 200 అట్లాంటి పెన్షన్లు 800 700 500 600 చిన్న గ్రామ పంచాయతీలలో కూడా ప్రతి ఒక్క అర్హుడికి నాకు ఈ పెన్షన్ రావట్లేదు అనే సందర్భం లేదు. ఇన్ కేసు ఏదనంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి ఏజ్ లేకను వాళ్ళు వచ్చి మొత్తం చెప్తారు, ఏజ్ లేకను లేకపోతే వికలాంగులై వాళ్ళకి సదరం సర్టిఫికేట్ లేకపోతేనో అట్లా 1-2 ఏమైనా అరాకొర జరిగినాయి తప్ప ప్రతి ఒక్కరికి ఏ కళ్యాణ లక్ష్మి వచ్చినా ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, వచ్చేసినాయి. రైతు బీమా ఏ వ్యక్తి ఏ కారణంగా చనిపోయినా 59 సంవత్సరాల లోపు వాళ్ళకు ఇచ్చేసినాం. డైరెక్ట్ నువ్వు అప్లై చేసుకున్నా తీసుకుపోయి ఇచ్చేసినాం. పైరో లేదు, ఇంకోటి లేదు, ఏ సందర్భం లేదు. పోతున్నారు, అప్లై చేసుకున్నారు, వచ్చినాయా రాలేదా అంతే తప్ప ప్రతి రాని ఏమైనా ఉంటే ఇన్ కేసు ఏమైనా అరకొర కనుక ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము అధికారులతో మాట్లాడినాం. మా ఎమ్మెల్యే గారితో మా మంత్రి గారితో మాట్లాడి ఈ పరిస్థితికి ఇట్లా ఉందని చెప్పి ఆయనే ప్రతి నెలకోసారి ప్రతి వారానికి ఒకసారి ప్రతి 2 నెలలకోసారి అందరు అధికారులతోటి ఎక్కడ ఏమున్నది ఏమి లేదు ఏం తక్కువ ఉన్నాయి, సీసీ రోడ్లు తక్కువ ఉన్నాయా, ఆ ఊళ్ళకి వాటర్ వస్తలేదా, వాటర్ ప్లాంట్ ఏమైనా కావాలన్నా, కరెంటు పోల్లు ఏమైనా లేవా, కరెంటు పోల్లు విద్యుత్ వైర్ ఏమైనా కావాలన్నా, లైట్లు ఎక్కడైనా తక్కువ ఉన్నాయా, మోరీలు ఏమైనా లేవా, చెరువులకు ఏమైనా తూములు కావాలన్నా, ఎక్కడ ఏం కావాలనేది ప్రతిసారి అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ చేసి ఆయనే ఎక్కడేమున్నాయి అనేది మొత్తం కూడా మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చేసిన పరిస్థితి ఉన్నది. కలెక్టర్ ఆఫీస్లో కూడా కాళేశ్వరం వెళ్ళినప్పుడు అందరు అధికారులను కూర్చోబెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టుకొని లోకల్ లీడర్స్ని మొత్తం కూడా దగ్గర కూర్చోబెట్టుకొని కాలనుకుంటే ఒకసారి తిరిగి వచ్చి ఎక్కడ తూములు ఎక్కడ పెట్టాలి, ఏ చెరకు నీళ్ళు పోతే లాభం అవుతుంది, ఏ చెరకి నీళ్ళు పోతే లాభం అవుతుంది అనే ఉద్దేశంతో అవి ఎట్లాగూ పారుగాలకైతే కావు కదా, కనీసం చెర్లను నింపుకొని పారించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ అధికారులను కూర్చోబెట్టుకొని చేసి అంత గొప్ప ఇక లీడర్స్ అంత గొప్ప నాయకులు ఇక మేము చూడండి. నాకు తెలిసి అయితే నేను చూసిన కానించి అంత మంచిగా అయితే ఎవరు కూడా చెప్పరు, చేయలేరు. వీళ్ళు ఊహించుకుంటారు ఏదో అవుతుంది అనేది. ఇంకొక 6 నెలలు అయితే ఏమైతే అనే సంగతి మనకే తెలుస్తుంది. సార్, మీరు మండల స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి కృషి చేసారు సార్? సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పశు పోషకం కానీ, తర్వాత గొర్రెల పంపిణీ విషయాల్లో కానీ ఎంతమందికి న్యాయం చేశారు, ఎలాంటి అభివృద్ధి చేశారు సార్? ఇప్పుడు మనం స్కీమ్స్ పెట్టిన తర్వాత ఇక గొర్రెల స్కీము అని చెప్తున్నారు మీరు. గొర్రెల స్కీము అని అయిన తర్వాత అది లాటరీ సిస్టమే చేసిరు. అందులో ఎవరి పైరవలు ఏమీ లేవు. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలి. ఇది నా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇంకో పార్టీతో సంబంధం లేదు. ఆడ మనకు యాదవ బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఏది లేదు, ఉన్న అందరికి ఇచ్చేస్తాం, ఫస్ట్ విడత సెకండ్ విడత అని చెప్పారు. మొత్తం చిట్టీలు రాసిరు, లాటరీ వేసిన, డ్రమ్ములు వేసినారు, మేమే తీసినాం. ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చినాం. అందులో పారదర్శకత చూసినాం తప్ప పైరోలు అనేటివి లేవు. ఇక సీసీ రోడ్లు అయినా ఏమైనా మాకు ఇక్కడ తక్కువ ఉన్నాయంటే సిడిపి నుంచి పెట్టిండు. తర్వాత జిల్లా మినరల్